ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో గ్రామ స్థాయిలో మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తులు అయితే ప్రారంభించింది. ఈ క్రమంలోనే గతంలో విఆర్ఓలుగా పనిచేసిన వారి నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించింది జీపీఓలుగా సెలెక్ట్ చేసుకోవడానికి. సో వారికి అతి త్వరలోనే ఎగ్జామ్ అయితే నిర్వహించబోతుంది. ఈ క్రమంలో నిన్నటి వరకు పాత విఆర్ఎల్ నుంచి అయితే అప్లికేషన్ తీసుకోగా రాష్ట్ర వ్యాప్తంగా 6196 మంది విఆర్ఓలు అయితే తమ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. జీపీలుగా పనిచేయడానికి ఆసక్తిని చూపిస్తున్నట్టు. సో వీరికి త్వరలోనే ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. ఇక టోటల్గా 10,954 రెవెన్యూ గ్రామాలు అయితే తెలంగాణలో గలవు. 6,196 పోగా మిగిలిన మనకు వేకెన్సీస్ అయితే ఏవైతున్నాయో అవి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే మనకు నియామకాల ద్వారా నియమించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 6,196లో కూడా మళ్ళీ మనకు ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. క్వాలిఫై కాని పోస్టులు మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కలిపే ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపుగా మనకు 5,000 వరకు పోస్టులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రోజు వరకు మనకు 6,196 అప్లికేషన్స్ ఏవైతున్నాయో వాటిని తీసేసి ప్రజెంట్ ఉన్న వేకెన్సీస్ చూసే ప్రయత్నం చేద్దాం. జిల్లాల వారీగా జీపీఓలు ఈ 6,196 మంది ఎవరైతే ఉన్నారో వారు పాతవారు సెలెక్ట్ అయినట్లయితే ఆ పోస్టులకు ఎన్నికైనట్లయితే మిగిలిన పోస్టులు ఎన్ని ఉండబోతున్నాయి జిల్లాల వారీగా చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా చూసినట్లయితే కామారెడ్డి జిల్లా వచ్చేసి టోటల్గా 474 రెవెన్యూ విలేజెస్ అవుతున్నాయి. 474 రెవెన్యూ విలేజ్ ఉంటే అప్లికేషన్స్ టోటల్గా 473 రావడం జరిగింది. 473 అప్లికేషన్స్ అయితే చేసుకున్నారు. పాతగా పనిచేసిన విఆర్ఏలు ఒక వేకెంట్ మాత్రమే ప్రజెంట్ అయితే కనిపిస్తుంది. ఈ 474లో ఎవరైనా క్వాలిఫై అదేవిధంగా రిజెక్ట్ ఇంకా సమ్ ఏమైనా ఇష్యూ తోటి మనకు రానట్లయితే సో మళ్ళీ కొన్ని వేకెన్సీస్ పెరగవచ్చు. ప్రజెంట్ అయితే టోటల్గా ఒక వేకెన్సీ అయితే మనకు కనిపిస్తుంది కామారెడ్డి జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 450 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. నిజామాబాద్లో 404 మెంబర్స్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు. సో ఇందులో 46 వేకెన్సీస్ అయితే మిగిలబోతున్నాయి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 599 వేకెన్సీస్ అయితే 599 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి రంగారెడ్డిలో. అందులో 395 అప్లికేషన్స్ వచ్చాయి మళ్ళీ జీపీఓలుగా పనిచేయడానికి. 395 పోను మిగిలిన 204 వేకెన్సీస్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి జీపీఓలుగా. నెక్స్ట్ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే 600 రెవెన్యూ విలేజెస్ అవుతున్నాయి సంగారెడ్డి జిల్లాలో. ఇందులో పనిచేయడానికి జీపీలుగా పనిచేయడానికి 338 అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 600 గాను 338 పెట్టుకుంటే 262 వేకెంట్ అయితే కనిపిస్తున్నాయి జీపీఓలు సంగారెడ్డి జిల్లాలో. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి 380 రెవెన్యూ విలేజెస్ కనిపిస్తున్నాయి. 380 రెవెన్యూ విలేజెస్లో 325 అప్లికేషన్స్ వచ్చాయి. 325 జీపీఓలుగా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు అప్లికేషన్ రాగా మరొక 55 వేకెన్సీస్ అయితే ఖమ్మంలో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి 566 రెవెన్యూ విలేజెస్ అవుతున్నాయి నల్గొండ జిల్లాలో. అందులో మనకు 299 పాతవారు అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ 267 వేకెన్సీస్ అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి నల్గొండ జిల్లాకు సంబంధించి జీపీఓలు 267. వరంగల్లో 191 రెవెన్యూ విలేజెస్ ఉంటే ఇక్కడ అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి. 237 అప్లికేషన్స్ రావడం జరిగింది జీపీఓలుగా పనిచేయడానికి. అంటే దాదాపుగా ఇంకొక 46 ఎక్సెస్గా రావడం జరిగింది. అంటే ఓన్లీ 191 తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మిగిలిన వారిని మళ్ళీ ఏ ప్రజెంట్ వర్కింగ్ డిపార్ట్మెంట్లోనే వారిని కంటిన్యూ చేయవచ్చు. సో వరంగల్ జిల్లాకు వచ్చేసి ఎటువంటి వేకెన్సీ ఉండే ఛాన్సెస్ కనిపించట్లేదు. నెక్స్ట్ సూర్యాపేటకు 279 వేకెన్సీస్ అయితే 279 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. 279 రెవెన్యూ విలేజెస్ ఉంటే 235 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకొక 44 అయితే క్లియర్ కట్గా వేకెంట్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెంకు 377 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 377 రెవెన్యూ విలేజెస్ ఉంటే 218 అప్లికేషన్స్ వచ్చాయి జీపీఓలుగా పనిచేయడానికి. ఇంకొక 159 వచ్చేసి మనకు జీపీఓ వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెంకు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి 210 జీపీఓలు ఉన్నాయి రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. 210 ఉంటే 209 అప్లికేషన్స్ వచ్చాయి జీపీఓలుగా పనిచేయడానికి. 1 వేకెంటే కనిపిస్తుంది సేమ్ కామారెడ్డి లాగానే కరీంనగర్ కూడా. ఇక సిద్దిపేట జిల్లా చూసుకున్నట్లయితే 383 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. 383 రెవెన్యూ విలేజెస్ ఉంటే 186 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకొక 197 క్లియర్ కట్గా అయితే వేకెంట్గా కనిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లాకు సంబంధించి 510 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. వికారాబాద్లో 510 రెవెన్యూ విలేజెస్ ఉంటే 183 అప్లికేషన్స్ వచ్చాయి 510 గాను. 327 ఇంకా క్లియర్ కట్గా వేకెంట్గా కనిపిస్తున్నాయి వికారాబాద్ జిల్లాలో జీపీఓలు. అదేవిధంగా మనకు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే 307 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. 180 అప్లికేషన్స్ వచ్చాయి. 127 క్లియర్ వేకెంట్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి
327 రెవెన్యూ విలేజ్ ఉన్నాయి, 321 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, 180 అప్లికేషన్స్ వచ్చాయి, ఇంకొక 141 జీపీఓలుగా వేకెంట్ కనిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి 385 ఉన్నాయి రెవెన్యూ విలేజెస్, 178 అప్లికేషన్స్ వచ్చాయి, 207 అయితే వేకెంట్గా చూపించే అవకాశం ఉంది జీపీఓలుగా. నెక్స్ట్ జగిత్యాల జిల్లాకు సంబంధించి 293 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, 172 వచ్చేసి అప్లికేషన్స్ వస్తే ఇంకొక 121 అయితే జీపీఓ వేకెన్సీస్ అయితే కనబడవచ్చు. ఇక మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 288 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి మహబూబాబాద్లో, 172 వచ్చేసి అప్లికేషన్స్ రాగా 116 వేకెంట్ అయితే కనబడవచ్చు. నెక్స్ట్ ఇక నాగర్ కర్నూలు 354 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, నాగర్ కర్నూలు జిల్లాలో 153 అప్లికేషన్స్ వచ్చాయి, ఇంకొక 201 అయితే మనకు క్లియర్ కట్గా వేకెంట్గా ఉండవచ్చు. హనుమకొండ జిల్లాకు సంబంధించి 163 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, హనుమకొండ జిల్లాలో 142 అప్లికేషన్స్ వచ్చాయి, ఇంకొక 21 వేకెంట్గా చూపించవచ్చు. జయశంకర్ భూపాలపల్లికి చూసుకున్నట్లయితే 223 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, 223 రెవెన్యూ విలేజెస్ ఉంటే 139 అప్లికేషన్స్ వచ్చాయి జీపీఓగా పనిచేయడానికి, ఇంకొక 84 వేకెంట్గా చూపించవచ్చు. అదేవిధంగా నారాయణపేట జిల్లాకు చూసుకుంటే 250 ఉన్నాయి రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, నారాయణపేటలో 250 ఉన్నాయి, 138 అప్లికేషన్స్ వస్తే 112 వేకెంట్గా కనబడవచ్చు. నిర్మల్ జిల్లాకు సంబంధించి 450, 138 అప్లికేషన్స్ వచ్చాయి, 292 వేకెంట్గా ఉండవచ్చు. అదేవిధంగా మనకు మెదక్ వచ్చేసి 380 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, 136 అప్లికేషన్స్ వస్తే 244 వచ్చేసి వేకెంట్గా కనబడవచ్చు. 227 వనపర్తి జిల్లాలో 227 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, 118 వచ్చేసి అప్లికేషన్ రావడం జరిగింది, ఇంకొక 109 క్లియర్ వేకెంట్గా ఉండవచ్చు జీపీఓలుగా. నెక్స్ట్ అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి 212 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, 212 రెవెన్యూ విలేజెస్ ఉంటే 117 అప్లికేషన్స్ వచ్చాయి, ఇంకొక 95 వేకెంట్గా కనబడవచ్చు పెద్దపల్లి జిల్లాలో. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 509 రెవెన్యూ విలేజెస్ ఉంటే అతి తక్కువగా మనకు 109 వచ్చేసి అప్లికేషన్ రావడం జరిగింది. 509 రెవెన్యూ విలేజెస్ ఉంటే 109 అప్లికేషన్స్ వస్తే 400 వేకెంట్గా ఉన్నాయి. హైయెస్ట్ వేకెన్సీస్ మనకు ఆదిలాబాద్లో ఉండబోతున్నాయి. నెక్స్ట్ జనగామకు వచ్చేసి 176 రెవెన్యూ విలేజెస్ ఉంటే 109 వచ్చేసి అప్లికేషన్స్ వచ్చాయి, ఇంకొక 67 వేకెంట్గా చూపించవచ్చు. అదేవిధంగా జోగులాంబ గద్వాలకు వచ్చేసి 203 రెవెన్యూ విలేజెస్ ఉంటే 101 అప్లికేషన్స్ వచ్చాయి, 102 క్లియర్ వేకెంట్గా చూపించవచ్చు. మెడ్చల్ మల్కాజ్గిరికి 162 ఉన్నాయి రెవెన్యూ విలేజెస్, 99 అప్లికేషన్స్ వచ్చాయి, ఇంకో 63 వేకెంట్గా కనబడవచ్చు. కొమరంభీం ఆసిఫాబాద్కు 434 రెవెన్యూ విలేజెస్ ఉంటే 88 మాత్రమే అప్లికేషన్స్ వచ్చాయి, 346 వేకెంట్ కింద చూపించవచ్చు. ములుగు కింద 336 ఉన్నాయి రెవెన్యూ విలేజెస్, 78 అప్లికేషన్ మాత్రమే వచ్చాయి, 258 ములుగు కింద వేకెంట్గా కనబడే ఛాన్సెస్ లేకపోలేదు. రాజన్న సిరిసిల్లకు వచ్చేసి 171 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, 78 వచ్చేసి అప్లికేషన్స్ వచ్చాయి, 93 వచ్చేసి వేకెంట్గా చూపించవచ్చు. ఇక హైదరాబాద్ జిల్లాకు చూసుకున్నట్లయితే 66 రెవెన్యూ విలేజెస్ ఉంటే 69 అప్లికేషన్స్ వచ్చాయి, ఇంకో 3 ఎక్సెస్ వచ్చాయి, 66 సెలెక్ట్ చేయవచ్చు, ఇక్కడ 0 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్గా 4758 వేకెంట్ అయితే మనకు క్లియర్ కట్గా నిన్న వచ్చిన అప్లికేషన్స్ తీసేస్తే 6196 తీసేస్తే 10954 నుంచి 4758 అయితే ప్రజెంట్ మనకు ఇవి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయ్యే అవకాశం ఉంది, ప్రత్యక్ష నియామకాల ద్వారా. లేదు ఈ 6196లో కూడా ఎగ్జామ్ పెట్టి అంటే మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ పెడతారా, మరి ఎటువంటి విధానం ద్వారా ఎంపిక చేస్తారనేది అయితే ప్రజెంట్ లేదు. క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టి మినిమం మార్క్స్ రానట్లయితే వారిని తీసుకోకపోతే అటువంటి పోస్టులు కూడా కొన్ని మిగలవచ్చు. సో ఎటువంటి విధానంలో ఎగ్జామ్ పెట్టబోతున్నారనేది అయితే తెలియదు. సో అతి త్వరలోనే మనకు రావచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అంటున్నారు కాబట్టి ఇంకొక 1 వీక్లో దీనికి సంబంధించిన క్లారిటీ రావచ్చు. 6196 మెంబర్స్కి ఏ విధంగా ఎగ్జామ్ పెట్టబోతున్నారు, ఏ విధంగా వారిని తీసుకోబోతున్నారు అనేది పక్క అయితే మనకు 4758 అయితే వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు టీజీపీఎస్సీ కానీ ఇంకేదైనా సంస్థకి ఇచ్చి భర్తీ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇవి తగ్గవు, ఇంత పోస్టులకైతే తగ్గవు, ఇంకా పెరగవచ్చు. ఇక ఈ జీపీఓ ఉద్యోగాలు ఏవైతున్నాయో వీటికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏదైనా డిగ్రీగా పెట్టే అవకాశం ఉంది, ఏదైనా డిగ్రీగా మనకు క్వాలిఫికేషన్ పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే 2 పేపర్స్గా పెట్టే ఛాన్సెస్ లేకపోలేదు. పేపర్ 1 వచ్చేసి జీఎస్గా, పేపర్ 1 జీఎస్గా, ఒక పేపర్ వచ్చేసి జీఎస్గా,
రెండో పేపర్ వచ్చేసి మనకు కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో కొత్త ఆర్ఓఆర్ చట్టం ఏదైతే ఉందో రెవెన్యూకి సంబంధించిన అంశాలు పేపర్ 2గా అయితే ఉండే అవకాశం ఉంది. కొత్త రెవెన్యూ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం మనకు ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది. టోటల్గా 200 లేదా 300కి ఈచ్ పేపర్ 100 లేదన్నట్లయితే 150కి పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేకుండా పెట్టడానికి వీలుంది. టీజీపీఎస్కి ఇచ్చినట్లయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండకపోవచ్చు. వేరే సంస్థకి ఇచ్చినట్లయితే మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకు ప్రజెంట్ గతంలో చూసాం జేపీఎస్ రిక్రూట్మెంట్ చేసినప్పుడు నెగిటివ్ మార్కింగ్ పెట్టారు. గురుకుల బోర్డు అయినా నెగిటివ్ మార్క్ ఉంటుంది. టీజీపీఎస్సీకి ఇస్తే మాత్రం నెగిటివ్ మార్కింగ్ లేకుండా ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్గా పేపర్ 1 పేపర్ 2గా డిగ్రీ అర్హతతో ఈ జాబ్స్ అయితే త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జీపీఓకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.